నా పేరు ప్రణయ్. మీరు ఇక్కడ ఉన్నారు జూల్ పాయింట్ స్టేషన్ వద్ద. మా జూల్ పాయింట్ స్టేషన్ ఎలా ఉంటుందంటే మన ఎలక్ట్రిక్ బంక్స్కి, మన రెగ్యులర్ కార్స్కి పెట్రోల్ బంక్స్ ఎలాగో మన ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎలక్ట్రిక్ బంక్స్ లెక్క అండి. ఇక్కడ ఏంటంటే మేము 2 ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అయితే మీరు లీజుకి తీసుకోవచ్చు, లేకుంటే మీరు డైరెక్ట్ మిషనరీని బై కూడా చేయొచ్చు అండి. దాని తగ్గట్టు ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. మా జూల్ పాయింట్ ఆఫర్ చేస్తుంది ముఖ్యంగా 3 రకాల ఛార్జర్స్, ఫాస్ట్ ఛార్జర్స్ ఆఫర్ చేస్తుంది. ఇది మీరు చూస్తున్నారు ఏదైతే ఉంది టాప్ అండ్ వేరియంట్. ఇక్కడ ఏంటంటే దీని కెపాసిటీ వచ్చేసి 120 కిలోవాట్స్ కెపాసిటీ. ఇక్కడ ఎలా ఉంటుందంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ ఈచ్ గన్కి 30 అని కిలోవాట్స్ తోటి పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇది ఎట్ ఏ టైం 4 వెహికల్స్ని ఈజీగా ఛార్జ్ చేసేంత కెపాసిటీ ఈ ఛార్జర్కి అనేది ఉంటుంది. అలాగే మేము బేస్ వేరియంట్ వచ్చేసి 20 కిలోవాట్స్ ఛార్జర్ ఒకటి ఉంటుంది. అక్కడ ఏంటంటే ఎట్ ఏ టైం 1 వెహికల్ని ఛార్జ్ చేసుకునేంత ఆపర్చునిటీ అనేది ఉంటుంది. మిడిల్ వేరియంట్ వచ్చేసి 60 కిలోవాట్స్ అనేది ఉంటుంది. అక్కడ ఏంటంటే 2 వెహికల్స్ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో మా జూల్ పాయింట్ ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద మీకు ఎలా ఉంటుందంటే CC2 పోర్ట్ అనేది ఉంటుంది. మీకు CCT పోర్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి యూనివర్సల్ పోర్ట్. ఇప్పుడు రాబోతున్న ప్రతి ఒక్క కార్లో ఇలాంటి యూనివర్సల్ పోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. దీని ద్వారా మీరు ఈజీగా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. మేము ఛార్జ్ చేస్తున్న ఇప్పుడు జూల్ పాయింట్ ఛార్జెస్ గురించి మాట్లాడితే పర్ కిలోవాట్కి 23 రూపీస్ అనేది మేము ఛార్జ్ చేయబోతున్నాం. ఇది మీరు ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఇది ఎలా తెలుసుకోవాలి అంటే మేము జూల్ పాయింట్ అప్లికేషన్ని కూడా ప్లే స్టోర్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. iOS స్టోర్ అండ్ ప్లే స్టోర్ 2 అప్లికేషన్స్లో అవైలబుల్ ఉంటుందండి. అక్కడ డౌన్లోడ్ చేసేసుకుంటే మనకి ఎలాగైతే ఎక్కడ మన నియర్ బై లొకేషన్లో ఎక్కడ జూల్ పాయింట్ స్టేషన్ ఉంది, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంత మనకి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది అప్లికేషన్లో ఉంటుంది. అయితే మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఇక్కడ ఎవరైనా ఉంటారా, లేకుంటే మనకి ఎవరైనా పెట్రోల్ బంక్ లెక్క ఎవరైనా సప్లై చేస్తారా అంటే అలా ఏముండదండి. కంప్లీట్లీ సెల్ఫ్ సర్వీస్ టైప్ ఉంటుంది. మన అప్లికేషన్లో ఒకటేసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ డిస్ప్లేలో అనేది ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. ఎలా చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, అలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన కొద్దీ మనం ఫాలో అయితే మన ఈ వెహికల్ అనేది ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్ లెక్క లేకుంటే బిజినెస్ పెట్టాలనుకుంటే అలాంటి ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాంటి వాళ్ళకి మేము 2 ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తాము. మీకు ఎంటైర్ మిషన్ కొనుక్కోవాలనుకుంటే అలా కొనుక్కొని పర్చేస్ చేసుకొని వాడుకోవచ్చు. ఇంకో ఆప్షన్ ఏంటంటే లీజుకి తీసుకోవచ్చు. అలా అక్కడ ఎలా ఉంటుందో సిస్టమ్ నేను అది వివరించబోతున్నాను. ఫస్ట్ అనేది ప్రైజెస్ గురించి మాట్లాడదాం. ఒకవేళ మీరు డైరెక్ట్ మిషనరీని పర్చేస్ చేయాలనుకుంటే ఈ టాప్ ఎండ్ మిషన్ వచ్చేసి 15 lakhs రూపీస్ అండి. ఎట్ ఏ టైం 4 వెహికల్స్ని ఛార్జ్ చేయొచ్చు. బేస్ వెహికల్ వచ్చేసి అంటే బేస్ ఛార్జర్ వచ్చేసి 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అది దాని కెపాసిటీ 20 కిలోవాట్స్. మీడియం గురించి మాట్లాడితే అది 2 వెహికల్స్ని ఎట్ ఏ టైం ఛార్జ్ చేస్తుందండి. దాని ప్రైస్ వచ్చేసి 7 lakhs. ఇది ప్రైజెస్ గురించి. అక్కడ 23 కిలో అంటే 1 కిలోవాట్కి 23 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. అక్కడ మీరు ఒకవేళ డైరెక్ట్ మిషన్ని బై చేస్తే 17 రూపీస్ అనేది ఎలక్ట్రిసిటీకి వెళ్తుంది. మిగతా 5 రూపీస్ అనేది మాకు వస్తుంది. 1 రూపీ అనేది మీకు వచ్చేస్తుంది. అది లీజింగ్ ప్రాసెస్లో. అదే మీరు డైరెక్ట్ మిషనరీ బై చేస్తే మాకు ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. డైరెక్ట్ ప్రాఫిట్ అనేది మీకు వచ్చేస్తుంది. లీజింగ్ గురించి మాట్లాడుకుంటే 5 years ఆఫ్ లీజింగ్ అనేది మాకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఒకవేళ మీరు మిషన్ని పర్చేస్ చేసాం కానీ లీజింగ్ తీసుకున్నా కానీ మెయింటెనెన్స్ మాత్రం మేము ప్రొవైడ్ చేస్తాం 1 year వరకు ఫ్రీగా. అండ్ అలాగే ఎలాంటి రిక్వైర్మెంట్ ఈ గన్ పాడైనా, డిస్ప్లే పాడైనా, ఇది ఏమున్నా అని మేము రిపేర్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. దీనికి రిక్వైర్మెంట్ ఏంటంటే ఓనర్ తరపు నుంచి ఒక ల్యాండ్, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయగలిగే ఎబిలిటీ అనేది ఉండాలి. ఇప్పుడు ప్రాఫిట్స్ అండ్ లాసెస్ గురించి మాట్లాడుకుంటే ఇది ఓన్లీ 1 time ఇన్వెస్ట్మెంట్ అండి. ఒక పక్కాగా గ్యారంటీగా చెప్పగలుగుతాను, ఇది మీకు లాస్ అనేది ఉండదు. ప్రాఫిట్ ఫ్యూచర్లో వస్తుంది కానీ లాస్ అనేది ఉండదు. 1 time ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ ప్రాసెస్ అనేది నడుస్తుంది. సో ఇది వచ్చేసి 60 కిలోవాట్స్ కెపాసిటీ. ఇది ఎట్ ఏ టైం 2 వెహికల్స్ని ఛార్జ్ చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 7 lakhs రూపీస్ తోటి దీని ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ సెట్ చూసినట్లయితే అది 1 కిలోవాట్ కెపాసిటీ అంటే 20 కిలోవాట్స్ కెపాసిటీ ఎట్ ఏ టైం 1 కార్ అనేది ఛార్జ్ చేస్తుంది. దాని ప్రైస్ వచ్చేసి 4 lakhs రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది బేస్ మోడల్. ఇందాక మీరు చూసింది ఏదైతే ఉందో అది టాప్ మోడల్. ఇప్పటిదాకా ఫస్ట్ చూసింది అయితే ఉందో టాప్ మోడల్. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే మా అమీర్పేట్లోనే మా జూల్ పాయింట్ ఆఫీస్ ఉందండి. మీరు వెబ్సైట్లో రీచ్ కావాలనుకుంటే joolpoint.com వచ్చి రీచ్ కావచ్చు.